నా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అండి కరోనా వచ్చేసి ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉండింది కదా, సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడానికి. ఆ టైంలో నేను ట్రీట్మెంట్ చేయించుకుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, సెకండ్ వేవ్ టైంలో నేను యాక్చువల్లీ ప్రెగ్నెంట్గా ఉన్నాను. అందుకనే ఈ ట్రీట్మెంట్కి వెళ్తూ మాస్క్ వేసుకొని ఉన్నాను. సో హాయ్ అండి, ఎలాంటి విషయాలు మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను మళ్ళీ నోట్స్తో అయితే వచ్చేసాను. ఎందుకంటే ప్రతిదీ నేను మీకు చెప్పడానికి ట్రై చేసినప్పుడు నాకు ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు. మీరు మళ్ళీ డౌట్స్ వచ్చేసి కొంతమంది నన్ను మెసేజ్ చేసి అడుగుతారు కదా, సో డీటెయిల్డ్గా చెప్తే మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను కొన్ని పాయింట్స్ అయితే రాసి పెట్టుకున్నాను. సో మిస్ అవ్వకూడదు అని చెప్పి 8 పాయింట్ కూడా. యాక్చువల్లీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా బయట చేద్దాం అనుకున్నాను, నా ఫేవరెట్ ప్లేస్లో. కాకపోతే కొంచెం వెహికల్ సౌండ్స్ ఉంది కాబట్టి మళ్ళీ వీడియోలో ఏమైనా సరిగ్గా మీకు వినిపించకపోతే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి సో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అందుకోసం నేను రూమ్లోనే చేద్దాం అనుకుంటున్నాను. రూమ్లోనే కూర్చొని చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది నేను ఏ టాపిక్ గురించి అయితే చేయబోతున్నాను. ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ప్రతి ఒక్కరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడుగుతున్న డౌట్స్ ఇవి. అండ్ ఫేస్బుక్లో కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, బట్ మెజారిటీ ఆఫ్ మన సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లోనే కాంటాక్ట్ చేస్తున్నారు. చాలామంది మనల్ని అడుగున్నారు మన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి. అండ్ చాలామంది మనకి ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేసి అక్క ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఏమేమి చేయాలి ప్రతిదీ అడుగుతూ ఉన్నారు. సో నేను కంప్లీట్ నా ప్రొసీజర్ ఎలా అయితే జరిగిందో దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీరు నా సబ్స్క్రైబర్స్ లేదా నన్ను ఫాలో అవుతూ ఉంటే యూట్యూబ్లో మీకు ఆల్రెడీ నాకు ఎందుకు నేను ఐవీఎఫ్కి వెళ్ళాను అని చెప్పి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని లేదా ఈ వీడియోని మీకు బ్రీఫ్గా చెప్తానండి. మీరు వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే నేను ఎందుకు ఐవీఎఫ్కి వెళ్ళాను అని చెప్పి. సో నా ప్రెగ్నెన్సీ వచ్చేసి ఒకసారి నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయింది, దాని తర్వాత ఒక బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అయింది. ఆ తర్వాత ఈ 2 ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గానే కన్సీవ్ అయ్యాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఐయుఐ చేయించుకోమని మా డాక్టర్ చెప్పారు. ఐయుఐకి వెళ్దామని చెప్పి నేను ఏ డాక్టర్ అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి రెఫర్ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ప్రాబ్లం ఉండేది నీ ఫెలోపియన్ ట్యూబ్లో, ఎందుకంటే ఒకసారి నీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ సెకండ్ టైం వచ్చేసి అండ్ మళ్ళీ ట్యూబ్లో స్టక్ అవ్వటం వల్ల బయోకెమికల్ కింద కన్సిడర్ చేసి దాన్ని క్లియర్ చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఐయుఐ చేసినా కూడా ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంది సిమిలర్ టు ఐయుఐ వచ్చేసి సిమిలర్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీనే. ఎందుకంటే స్పర్మ్ని ఇంకొంచెం దగ్గరగా మన ఫెలోపియం ట్యూబ్స్ దగ్గర వదులుతారు. సో అది ట్రావెల్ చేసుకొని వెళ్ళి ఎగ్ని మీట్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఓకే, నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు నేను అంత గ్రేట్ కాదు డ్రాయింగ్లో. సో సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తాను. సో స్పర్మ్ ఇలా ట్రావెల్ అయ్యి ఇలా వెళ్ళి ఎగ్ని మీట్ అయ్యి ఫర్టిలైజ్ చేసి ఇలా రిటర్న్ వచ్చి యూట్రస్లో ఇక్కడ అటాచ్ అవ్వాలి. అటాచ్ అయితే ఇక్కడ మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే సో ఐయుఐలో ఏంటి అంటే మనకి ఇక్కడ ఎగ్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి మనకి హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తారు. దానివల్ల ఎగ్స్ ఎక్కువ, అంటే జనరలీ ఒక సైకిల్లో ఒక ఎగ్ మాత్రమే మనకి రిలీజ్ అవుతుంది న్యాచురల్గా. కాకపోతే ఐయుఐ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యి స్పర్మ్ని అంటే హస్బెండ్ స్పర్మ్ తీసుకొని వాటిని క్లియర్ చేసి హెల్తీగా ఉండేదాన్ని అతి దగ్గరగా వదులుతారు ఐయుఐలో. సో దగ్గరికి వదిలినప్పుడు న్యాచురల్కి దానికి ఏంటంటే ఆ ట్రావెలింగ్ ఏదైతే ఉందో కిందని ఇంకా వెళ్ళి ట్రావెల్ చేసుకొని వెళ్ళి చేయాలి కదా, ఎగ్ ఫర్టిలైజ్ అవ్వాలి కదా, అది ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. కాకపోతే ట్రావెలింగ్ వచ్చేసి మళ్ళీ ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారానే జరుగుతుంది. అందుకోసము నీకు ఐయుఐ వద్దమ్మా, ఎందుకంటే న్యాచురల్గా కన్సీవ్ అవుతున్నావు అండ్ మళ్ళీ ఆ ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా వెళ్తుంది. ప్రాబ్లం వచ్చేసి నీ ట్యూబ్ స్ట్రైట్ ఉందో లేదా ఇలా అప్స్ అండ్ డౌన్స్లో ఉందో మనకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి అక్కడ స్టక్ అవుతుంది కదా. సో అందుకోసం ఐయుఐ వద్దు అని చెప్పి సజెస్ట్ చేసి ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పారు.
ఐవీఎఫ్లో కూడా ఐవీఎఫ్ కూడా ఎందుకు సజెస్ట్ చేశారంటే నా ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేశారు. నా ఏఎంహెచ్ టెస్ట్లో నాది రిజల్ట్ వచ్చేసి 1.04 అంటే లో ఏఎంహెచ్ వచ్చింది. లో ఏఎంహెచ్ అంటే నా ఎగ్ రిజర్వ్ ఏదైతే ఉందో అది తక్కువ వచ్చింది. సో కన్సీవ్ అవ్వడానికి ఒకవేళ ఐయుఐ ట్రై చేస్తే ఛాన్సెస్ వచ్చేసి ఒకటి మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అదే ట్యూబ్ ద్వారా నాకు ఆల్రెడీ ఒక ట్యూబ్ రైట్ ట్యూబ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో తీసేశారు సర్జరీ ద్వారా. సో లెఫ్ట్ ట్యూబ్ ఉంది, ఆ లెఫ్ట్ ట్యూబ్లో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ స్టక్ అయింది కాబట్టి. అండ్ ఆ తర్వాత సరేలే ఒకవేళ అది కాదు పర్వాలేదు ఒక ట్రై చేద్దాం ఐయుఐ అని వెళ్ళడానికి. ఇంకొకటి వచ్చేసి నా ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉండటం వల్ల ఒకవేళ వాళ్ళు ఎగ్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేసి ఆ సైకిల్ కానీ సక్సెస్ కాకపోతే నా ఎగ్స్ వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ నాది ఏఎంహెచ్ తక్కువ ఉండటం వల్ల అది వేస్ట్ అవుతుంది కాబట్టి వద్దు అని చెప్పారు. అండ్ నేను ఆల్రెడీ చాలానే టైర్డ్ అయిపోయి ఉన్నాను. కన్సీవ్ అయ్యి ఒక బేబీ ఆ మదర్హుడ్ని స్టార్ట్ చేయాలన్న దీంట్లో నేను టైర్డ్ అయి ఉన్నాను కాబట్టి. అండ్ ఏఎంహెచ్ తక్కువ అని చెప్పగానే ఇమీడియట్ నాకు భయం వేసింది. సపోజ్ ఇంకా తక్కువ అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి నేను సరే ఐవీఎఫ్కి వెళ్దామని చెప్పాను. సో ఐవీఎఫ్లో హిక్సీ నేను చేయించుకుంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఎగ్స్ తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చి హిక్సీ చేస్తారు మోస్ట్లీ. సో నాకు చేసింది వచ్చేసి హిక్సీ చేశారు. అండ్ ఈ ట్రీట్మెంట్కి నేను డిసైడ్ చేసుకొని ఓకే అని వెళ్ళినప్పుడు జనరల్గా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు రమ్మంటారంటే జనరల్లీ పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత డే 2 కానీ డే 3 కానీ రమ్మంటారు. సో నేను వచ్చేసి నా పీరియడ్స్ వచ్చిన తర్వాత డే 2 అయితే వెళ్ళంగానే వాళ్ళు ట్రీట్మెంట్ అయితే ఫస్ట్ ఒక స్కాన్ చేస్తారు. డే 2 కానీ 3 కానీ మనం వెళ్ళినప్పుడు ఒక స్కాన్ అయితే చేస్తారు. సో ఈ స్కాన్ ఎలా ఉంటుందంటే మన ఫాలిక్యులర్ స్టడీ లాగా చేస్తారు. సో ఇంటర్నల్గా స్కాన్ చేసి చూస్తారు అంతా బాగుందా అని చెప్పి. అంతా బాగుంది అంటే దెన్ దే విల్ గో అహెడ్ విత్ ద ప్రొసీజర్ అయితే అంటే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ ఇంజెక్షన్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. డే 2 ఇంకానే ఈ ఇంజెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నాకు 6 days ఇచ్చారు ఇంజెక్షన్స్. అండ్ పర్టికులర్ టైంకే వెళ్ళి ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి. 5 minutes అటు ఇటు అయితే పర్వాలేదు కానీ పర్టికులర్ టైంకే తీసుకోవాలి ఈ ఇంజెక్షన్ అయితే. సో ఫస్ట్ ఇచ్చే ఇంజెక్షన్ వచ్చేసి బటక్స్కి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈచ్ డే ఒక్కొక్క సైడ్ ఇస్తారు. ఒక రోజు రైట్ తీసుకుంటే ఇంకొక రోజు లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాగా ఆల్మోస్ట్ 6 days తర్వాత ఒక స్కాన్కి రమ్మంటారు. స్కాన్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు. 7th day వచ్చేసి మనల్ని స్కాన్కి రమ్మంటారు. సో 7th day మనం స్కాన్కి వెళ్ళినప్పుడు అంతా ఓకేగా ఉంది అంటే వీళ్ళు మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు. అంటే వీళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్స్కి మన ఎగ్స్ గ్రో అవుతుందా కరెక్ట్గా అని చెప్పి చూసి అంత ప్రాపర్గా ఉంది అంటే నెక్స్ట్ ఫర్దర్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఇచ్చే ఈ 6 days తర్వాత ఏదైతే డే 7 ఇంకా ఇస్తారో ఇంజెక్షన్ అది 2 ఇంజెక్షన్ ఉంటుంది. థైకి ఉంటుంది అండ్ బటెక్స్కి ఉంటుంది. థైకి ఇచ్చే ఇంజెక్షన్ వచ్చేసి అదొక ఎక్స్ట్రా ఇంజెక్షన్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనకి డే 7 ఇంకా అంటే 4 days తీసుకోమంటారు. 7, 8, 9, 10th day వచ్చేసి మళ్ళీ ఒక స్కాన్ అయితే చేస్తారు. స్కాన్ చేసినప్పుడు అంత ఓకేగా ఉంది అంటే మనకి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. సో ఐస్ ప్యాక్కి ఇలాగా ఇంజెక్షన్ ప్యాక్ చేసుకొని దీంట్లో తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 2 ఇంజెక్షన్స్ థైకి వేసుకోవాలి. సో ఇలాంటి ప్యాకెట్లో వచ్చేసి ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మేము దీంట్లోనే తీసుకొని వెళ్తున్నాము. దీనికి ఒక ఐస్ ప్యాక్ ఇచ్చున్నారు, దాని లోపల ఇంజెక్షన్స్ని పెట్టుకొని తీసుకొని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి దాంట్లోనే తీసుకెళ్తున్నాము. దిస్ ఈజ్ 1 ఇంజెక్షన్ అండ్ ఇది ఇంకొక ఇంజెక్షన్. ఫీలింగ్ సో టైర్డ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:08 అయింది. సో midnight 12:30కి ఒక ఇంజెక్షన్ ఉంది. సో హాస్పిటల్ ఇంటి పక్కనే ఉండే దగ్గరే వేయించుకుందాం అనుకుంటున్నాను. సో 2 ఇంజెక్షన్స్ ఇచ్చున్నారు. ఈ ఇంజెక్షన్స్ మాత్రం కొద్దిగా పెయిన్ఫుల్ అని చెప్పారు. సో చూద్దాము ఎలా అనిపిస్తుందో. నేను
వేపించుకున్న తర్వాత ఇంజెక్షన్ నేను చెప్తాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో. 12:10 అంతా బయలుదేరదాం అనుకుంటున్నాము. ఇంజెక్షన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ పర్వాలేదు, ఇట్ వాజ్ నాట్ దట్ పెయిన్ఫుల్. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా నిద్రపోవాలి. ఆల్మోస్ట్ 12:30 అయింది. కరెక్ట్ టైంకే తీసుకున్నాము ఇంజెక్షన్ని. సో టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్స్కి. సో రేపు కాదు, ఎల్లుండి వచ్చేసి ఎగ్ పికప్ ఉంటుంది. సో దానికోసమే నైట్లో ఇప్పుడు 12:30కి ఇంజెక్షన్ తీసుకున్నాము. సో మధ్య మధ్యలో నా ప్రొసీజర్ వీడియోస్ నేను ఏదైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నానో ఆ వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి ట్రిగర్ ఇంజెక్షన్ ఒక పర్టికులర్ టైంలోనే చెప్తారు. ఆ టైంకి కరెక్ట్గా మనం వెళ్ళి ఆ ఇంజెక్షన్ అయితే తీసుకోవాలి. అండ్ వీళ్ళు నాకు ఈ ప్రొసీజర్ అప్పుడు ఇచ్చుండే టైం వచ్చేసి నైట్ మిడ్నైట్ ఇచ్చున్నారు. సో ఆ టైంకి నేను మళ్ళీ అక్కడికి క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ సెంటర్, నేను మన ఇంటి అంటే మా ఇంటి దగ్గర ఉండే ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ అయితే తీసుకున్నాను. మధ్యలో ఒకసారి అయితే ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అంటే ఈ 7th డే స్కాన్ ఉంటుంది కదా, అంతా ఓకేగా ఉంది, ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తాము అన్నప్పుడు అయితే మన హస్బెండ్ దగ్గర ఒక స్పర్మ్ శాంపిల్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే మనకి ప్రొసీజర్ చేసే రోజు వచ్చేసి ఫ్రెష్ శాంపిల్ అయితే హస్బెండ్ దగ్గర తీసుకుంటారు సీమన్ని. అంటే ప్రతి ఒక్కరి దగ్గర అలాగే కలెక్ట్ చేస్తారు, మా దగ్గర అని కాదు. సో అంతా ఓకేగా ఉంది అన్నప్పుడు ఆ 10th డే అయితే మనకి ట్రిగర్ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలో చెప్తారు. ఆ టైమింగ్కి మనం తీసుకుంటే ప్రొసీజర్ కరెక్ట్గా మనకి ఆ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఇంకా క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు మనకి ఎగ్ రిట్రీవల్ అయితే చేస్తారు. సో ఎగ్ రిట్రీవల్ అప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలి, ఏం చేయాలని నేను ఇంకొక వీడియోలో చేస్తాను. ఎందుకంటే ఇదే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి. సో ఒక్క వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరదు. సో ఎగ్ రిట్రీవల్ వెళ్ళడానికి ముందు మనం ఏమేమి ఫాలో అవ్వాలి, ఏమేమి చేయాలి అని చెప్పి అది సపరేట్ వీడియో ఇంకొకటి చేసి నేను పోస్ట్ చేస్తాను. అండ్ ప్రతిదీ మన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి, ఇప్పుడు ఎగ్ రిట్రీవల్ తర్వాత నెక్స్ట్ నాకేం జరిగింది, నా కంప్లీట్ ప్రొసీజర్స్, ఏం ఫుడ్ తీసుకుంటే నాకు సక్సెస్ అయింది, అండ్ నేను ఏమేమి ఫాలో అయ్యాను టిప్స్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మార్నింగ్ ఇప్పుడు టైం 9:20. సో 10 o'clock అంతా హాస్పిటల్లో ఉండాలి, ఎందుకంటే ఈరోజు ఎగ్ రిట్రీవల్, ఎగ్ పికప్ చేస్తారు. సో దీనికి వాళ్ళు మాకు చెప్పింది వచ్చేసి 11:30కి ప్రొసీజర్ ఉంటుంది. సో 10కి అంతా రిపోర్ట్ చేయమన్నారు అక్కడ. అండ్ నో కాస్మెటిక్స్, నో పర్ఫ్యూమ్స్, అండ్ నెయిల్స్ కట్ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే పర్ఫ్యూమ్, కాస్మెటిక్స్, ఈ టాల్కమ్ పౌడర్ ఇవన్నీ వచ్చేసి ఎగ్కి సూట్ అవ్వదు. సో దానికోసం అవన్నీ ఏది వేసుకోకుండా రమ్మని చెప్పారు. ఇంకేదైనా పాయింట్స్ మర్చిపోయినా చెప్పి? సో కొంచెం భయంగా ఉంది. సో పక్కన చబ్బి ఉన్నాడు, సో కొండంత బలము. మమ్మీ కంటిన్యూస్ గా కాల్ చేస్తూ ఉండింది, మమ్మీ ఊర్లో లేరు. సో కొంచెం వరీడ్ కూడా. వచ్చేస్తారు, సో ఇంకొక 2 days లో వచ్చేస్తారు. సో ఇంకా ఈ రోజు రేపు వినునే చూసుకోవాలి కంప్లీట్ గా నన్ని. ఏం చబ్బి చూసుకుంటావా? Yeah, sure. Cooking will do something. I'll make fried rice. That's the only thing I know how to cook. దానికోసం ఫ్రైడ్ రైస్ చేసి పెడతాడంట. ఎగ్ రిట్రీవల్ చేసేటప్పుడు ఒక ధైర్యం ఏంటి అంటే నాకు ఉండింది, అనస్థీషియా అయితే ఇస్తారు కాబట్టి కొంచెం భయం తక్కువ ఉండింది. అంటే కొంచెం భయపడుతూనే ఉన్నాను, కానీ అనస్థీషియా ఇస్తారు కదా, సో అంత పెయిన్ తెలియదేమో అని చెప్పి నేను కొంచెం రిలాక్స్గానే ఉన్నాను. కానీ దగ్గరికి వెళ్తూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా భయం అయితే వేసిందండి. తర్వాత అనస్థీషియా అయితే ఇచ్చారు, ప్రొసీజర్ అయితే చేశారు నాకు. ఈ కంప్లీట్ ప్రొసీజర్లో ఇది మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే కొంచెం సేపే ఆ ప్రిక్ చేసేదాకా లోపలికి వెళ్ళేదాకా, తర్వాత అంతా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ తెలియదు, అనస్థీషియా ఇస్తారు. సో పర్వాలేదు, ఇట్స్ నాట్ దట్ స్కేరీ ఆర్
ఎవరు తీసుకోలేరు అని ఏం లేదు. ఓకే, మేనేజబుల్. అనస్థీషియా ఇస్తారు కాబట్టి మనకి నైట్ ఇంకానే ఫుడ్ ఏది తీసుకోవద్దంటారు. సో 11:30కి నాకు ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ నన్ను రూమ్కి అయితే షిఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వాటర్ కొంచెం తాపిస్తారు. ఎలాంటి వామిటింగ్స్ ఏం అవ్వలేదు అంటే కొంచెం టైం తీసుకున్న తర్వాత ఫుడ్ అయితే పెట్టమంటారు. హస్బెండ్ వచ్చి ఫీడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో చాలా బాగా చూసుకుంటున్నాడు నన్ను. సో ఇలాగా ఒక హస్బెండ్ సపోర్ట్ తప్పకుండా కావాలి మనకి. ఈ ప్రొసీజర్ చేయించుకున్నప్పుడు కానీ విను బాగా చూసుకుంటున్నాడు. ఈ ఎగ్ రిట్రీవల్ తర్వాత పెయిన్స్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది. కాకపోతే నాకు తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తీసినందుకో ఏమో తెలీదు, నేనైతే మేనేజ్ చేయగలిగాను పెయిన్. కానీ కొంతమంది ఎక్కువ పెయిన్ అయితే కంప్లైంట్ చేస్తారు. నాకు తెలిసిన కొంతమంది సబ్స్క్రైబర్స్ లేదా నాకు తెలిసిన వాళ్ళు ఈ ప్రొసీజర్ చేయించుకున్న వాళ్ళు ఎగ్ రిట్రీవల్ తర్వాత పెయిన్ అయితే చాలా ఉండింది అని కంప్లైంట్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను 2 days అయితే రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత నా నార్మల్ రెగ్యులర్ వర్క్స్కి అయితే నేను చేయటం మొదలు పెట్టుకున్నానండి. ప్రొసీజర్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం వచ్చేసి 7 eggs తీశారు అని చెప్పారు. సో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అబ్బా 7 eggs తీశారు, దేవుడి దయ వల్ల ఏం ప్రాబ్లం ఉండదులే అనుకున్నాను. కానీ దీంట్లో అప్పటికి నాకు తెలియని విషయం ఏంటంటే ఎగ్స్ తీసిన 7 కూడా సక్సెస్ అవ్వదు అని చెప్పి దానికి 5 days వెయిట్ చేయమన్నారు. అంటే ఎగ్ రిట్రీవల్ చేసిన తర్వాత నేను 5 days వెయిట్ చేయాల్సి వచ్చింది తెలుసుకోవడానికి. అంటే ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎన్ని బేబీస్ ఫామ్ అయ్యాయి అని చెప్పి. 5 days తర్వాత చాలా అంటే చాలానే టెన్షన్ పడ్డానండి. చాలా టెన్షన్ పడి నేను అడిగినప్పుడు 5 days తర్వాత నేనే ఉండలేక నేనే కాల్ చేసి అడిగాను ఎన్ని ఎగ్స్ అయ్యి ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఫామ్ అయ్యాయి ఎన్ని బేబీస్ ఫామ్ అయ్యాయి అని చెప్పి అడిగి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన నా విషయం 7 eggs అయితే తీసాము. అందులో 3 మెచ్యూర్డ్ ఎగ్స్. అంటే 3 మెచ్యూర్డ్ ఎగ్స్ అంటే ఈ మెచ్యూర్డ్ ఎగ్స్ పైన మాత్రమే మనము స్పర్మ్ని కలిపి బేబీ ఫామ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో 3 eggs పనికొస్తాయి అని చెప్పున్నారు. సో ఆ 3 ఒకే ఒక బేబీ ఫామ్ అయిందని చెప్పారు. ఓన్లీ 1 made it to the blastocyst. చాలానే ఏడ్చుకున్నాను. ఏంటబ్బా 7 తీస్తే అందులో 3 మెచ్యూర్డ్ ఎగ్స్, దాంట్లో ఒకే ఒక బేబీ ఫామ్ అయిందా. సో ఇంకా టెన్షన్ ఎక్కువ ఉండింది, నెక్స్ట్ ఏం జరుగుద్ది అని చెప్పి నేను చాలానే రీసెర్చ్ చేశాను. నెక్స్ట్ ప్రొసీజర్స్కి అంతా నేను ఏం చేయాలి, ఎలా హెల్తీగా నా డయట్ మార్చుకోవాలని చెప్పి అవన్నీ నేను ఫాలో అయ్యాను. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అండి. అండ్ ఇంకొకటి వచ్చేసి జనరల్గా ఎగ్ రిట్రీవల్ చేసిన తర్వాత మనకి కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే చేస్తారు. చేసినప్పుడు మన ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అంతా ఉండాల్సిన లెవెల్లో ఉంటే మాత్రమే మనకి అదే మంత్లో ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. కాకపోతే నాది చెక్ చేసినప్పుడు కరెక్ట్గా ఉండలేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండింది. అంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఉండాల్సిన దాంట్లో ఉండలేదు. కాబట్టి నా టెస్ట్ చేసినప్పుడు అప్పుడు డాక్టర్ చెప్పారు ఈ మంత్ ట్రాన్స్ఫర్ చేయటం వద్దమ్మా, మనం బ్రేక్ తీసుకుంటాము, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ప్రొసీజర్ అయితే చేద్దామని చెప్పారు. తర్వాత నేను డాక్టర్కి సరే డాక్టర్ అలా అయితే అనుకొని వచ్చేసాను. కానీ చాలా ఫీల్ అయ్యాను ఈ మంత్ ఎందుకు కాలేదు అని చెప్పి. తర్వాత నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిందే వచ్చి జనరలీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. తర్వాత నేను అబ్బా మంచిదైందిలే మనకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పటం అని తర్వాత అనుకున్నాను నేను. తర్వాత వచ్చేసి వాళ్ళు ఈ మంత్ ట్రీట్మెంట్ వద్దు, నెక్స్ట్ పీరియడ్స్ వచ్చినప్పుడు రమ్మని చెప్పారు. సో ఆ నెక్స్ట్ పీరియడ్స్ వచ్చినప్పుడు నేనైతే మళ్ళీ వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు ఈ మంత్ వద్దమ్మా, కొంచెం బ్రేక్ ఇద్దాము, సో నీ బాడీ కూడా రికవర్ అవుతుంది కదా, సో దానికి నెక్స్ట్ మంత్ చేద్దాము అని చెప్పారు. అప్పుడైతే చాలా ఫీల్ అయ్యాను. జనరల్గా నన్ను ఎప్పుడు హాస్పిటల్కి మా హస్బెండే పిలుచుకొని పోయేవాళ్ళు. ఆ పర్టికులర్ ఆ రోజు ఎందుకో తెలియదు, ఆయన కొంచెం పని ఉండి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి చూపించుకోనరా, జస్ట్ ఇంకా ప్రొసీజర్ ఏది స్టార్ట్ చేయరు కదా, సో స్కాన్ చేసి అంతా ఓకేగా ఉంటే వాళ్ళు నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా, నువ్వు జస్ట్ వెళ్ళి కలిసి రావటమే కదా, నువ్వు వెళ్ళు అని చెప్పారు. అండ్ ఆ రోజు ఈయన రాలేదు, వేరే నేను వెళ్ళిన తర్వాత ఆయన ఆ రోజు ఈ మంత్ వద్దు నెక్స్ట్ మంత్ అన్నారా.
ఇంకా అసలు ఎంత బాధపడ్డానంటే ఫుల్ ఏడ్చుకొని వచ్చాను. ఆ ఏడ్చుకొని వచ్చింది కూడా జనరల్లీ మన ఫ్రస్ట్రేషన్స్ ఎవరిపైన తీర్చుకుంటామండి. పాపం అమాయకులు మన హస్బెండ్సే కదా దొరికేది. సో ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి డోర్ లాక్ వేసుకునేసాను, బెడ్రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాను. అంటే తోడంటే నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, నాతో పాటు మా మమ్మీ వచ్చారు నాతో. సో జనరల్లీ నన్ను ఒక్కదాన్ని ఎక్కడికి పంపిరు. సో తోడు ఎవరైనా ఉంటేనే నేను వెళ్తానని చెప్పి తెలుసు. నేను కొంచెం అలాగే, అందుకోసమే మా మమ్మీని తోడు తీసుకొని వెళ్ళాను. అయితే కూడా ఈయన రాలేదన్న ఫ్రస్ట్రేషన్తో ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్నాను. మా ఆయనకి టెన్షన్, ఏం జరిగిందో ఇది సడన్గా డోర్ వేసుకొని తను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకుండా ఏం జరిగిందమ్మా ఏం జరిగింది అన్నారు. తర్వాత నువ్వు రాలేదు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ చేయలేదు అని చెప్పి బ్లేమ్ చేసి ఫుల్ ఏడుస్తూ ఉండిపోయాను. తర్వాత నెక్స్ట్ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఫస్ట్ కంప్లైంట్ అదే, మీరు ఎందుకు లాస్ట్ మంత్ చేయనని చెప్పారు, మీరు చేయనని చెప్పిన తర్వాత తన ఇంటికి వచ్చి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి నీ వల్లే చేయలేదన్నాడని నా పైన వేసింది అంటే. తర్వాత డాక్టర్ చెప్పారు, అంటే జనరల్లీ ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు విమెన్ ఎక్కువ వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే ఎక్కువ క్లోజ్ ఉంటారో వాళ్ళతో ఉండాలనుకుంటారు. సో తను మేబీ మీరు తోడొచ్చుంటే అది డిఫరెంట్గా ఉండేదేమో తనకి, అంతేకాని ట్రీట్మెంట్కి దానికి సంబంధం లేదమ్మా అని చెప్పి తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ నాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ మంత్లో అయితే స్టార్ట్ చేశారు. సో ఆ ట్రీట్మెంట్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఈ వీడియోస్ అన్నీ చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, ఎందుకంటే మీరు ఈ లైక్ ఏదైతే ఇస్తారో అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి. అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ కన్సీవ్ అవ్వడానికి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎలాంటి డౌట్స్ ఉంటేనో నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను రిప్లైస్ అయితే ఇస్తానండి. అండ్ ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి కష్టపడుతున్నా నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను, అంటే త్వరగా ఎలా కన్సీవ్ అవ్వాలి న్యాచురల్గా అని చెప్పి, ఎందుకంటే నేను 2 times న్యాచురల్గానే కన్సీవ్ అయ్యాను. సో ఆ టైంలో నేను ఏమేమి టిప్స్ తీసుకున్నానో అవన్నీ నేను వచ్చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో అవి కూడా మీరు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.